అంతే, రెండు కలిపి కుట్టాలి. నేను ఆ పాటు ఈ పాటు రెండు పెట్టినవేమో అనుకున్నా. కలిపి పెట్టుకున్నాం, కలిపి పెట్టొద్దు, సింగిల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పిన్ను తీసేయి, పిన్ను తీసేయి. ఇప్పుడు క్లాత్ నీటాను. ఇప్పుడు అనుగుడు కుట్టేసేయి. క్లాత్ ఎటువైపు ఇటువైపే అనుకోవాలి, ఇటే కుట్టేయాలి, చంక వైపే. ఇప్పుడు వేసేసి అనుగుడు కుట్టు. అనుగుడు కుట్టు వేసేటప్పుడు ఆ రెండు కుట్ల మధ్యలో సందులో రావద్దు, ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. నీకు ఇట్లా వస్తలేదు అనుగుడు కుట్టు, ఇట్లా రావాలి అనుగుడు కుట్టు. ఇక ఇంట్లోకి వెళ్ళిపోవద్దు సంకలకు, ఇట్లా కరెక్ట్గా పక్క పొంట రావాలి. ఇది ఇంట్లోకి సంకలకి ఇంట్లోకే పక్కల కుట్లలోకి వెళ్ళిపోయింది అనుకో, అది అనుగుడు కుట్టులాగా ఆగది. ఇలా ఇది ఇంకోటి ఇటు సైడ్ ఉంది కదా, ఇది కూడా పిన్ను తీయకుండా సేమ్ కింది నుంచి కుట్టాలి. ఇప్పుడు కింది నుంచి కుట్టేటప్పుడు పైన కరెక్టే కుట్టు పెట్టు. పైన సరిపోయిందా చూసుకో ఒకసారి, అంతే సరిపోయింది. ఎప్పుడు కానీ పైన శంఖ వైపే మన క్లాత్ కావాలి కాబట్టి శంఖ వైపు సరిపోయిందా చూసుకోవాలి. లోపలికి కొంచెం కుట్టు, లోపలికి ఖర్చు ఎక్కువనే పెట్టుకో, పికులకపోతుంది క్లాత్లు ఇవి. మళ్ళీ శంఖలలో పికులకపోయిందమ్మా బ్లౌజు, ఏం కుట్టినామేమో 2 రోజులు వేసుకోగానే కుట్లన్నీ ఊడిపోయినాయి అంటారు. అప్పుడు పిన్ను తీసేయి. ఇప్పుడు ఉల్టా అంతే, చుట్టూ లైనింగ్ అతకైంది కదా. ఇప్పుడు కట్ చేసేయి, ఇంకా అనుగుడు కుట్టి వేసేసేయి. ఇంకా ఓకే, మీకు కూడా ఇలాగే చంకబట్టలు పడితే వేసుకోండి. ఇది చుట్టూ, ఇప్పుడు చుట్టూ కట్ చేసేయి. ఇంకా చూడండి, హ్యాండ్స్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నువ్వు కాజాపట్ట వేసుకో, ఇంకా లైనింగ్ వేసుకోవట్లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి చిన్న చిన్న వీడియోలు అయితే చూపించగలుగుతాను. నెక్స్ట్ వీడియోలకు